చెప్పు. మార్నింగ్ నేను ఇవాళ ఒక కథ చెప్తున్నాను. ఆ కథ పేరు శ్రీకాళహస్తి. ఒక జంగల్ అని ఒక పెద్ద జంగల్ ఉండేది. అది ఒక చెట్టు కిందని ఉంది. ఒక శివుడు మూలితి. ఇంకా ఆ శివుడికి ముగ్గురు భక్తులు. ఒక ఏనుగు, షాప్, ఇంకా మకిలి. ఆ ముగ్గురు రోజు వచ్చేవారు. सबसे पहले ये अच्छी मकली बकरी అయితే చేయొద్దా ఎప్పుడైనా మీరు చూసారా మకిలీకి చేయొద్దు లేదు కదా. అప్పుడైనా బక్రీ ఎవరికైనా పూలు పెట్టుతుందా లేదు కదా. అయితే అది అప్పుడు చాలా గుణాంచి శివుడి మీద పెట్టుతుంది. ఇంకా ఇంకా దాంట్లో స్నేక్ వస్తుంది. వాళ్ళు నేను శుభ్రంగా స్టోన్స్ పెట్టి వెళ్తే వాళ్ళు చాలా బాగా చేశారు. అందుకని పూడ్స్తో దాన్ని పిచ్చి 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 సాఫ్ చేసి అప్పుడు మూతో కొంచెం మ్యాజికల్ స్టోన్ తీసి పెట్టి అది వెళ్ళిపోతుంది. ఇక నా తర్వాత ఎలిఫెంట్ వస్తుంది. ఇదేంటి నేను శుభ్రంగా ఆకులు పెట్టి వెళ్తే అవలు ఇలా పెట్టేలు ఇవన్నీ పచ్చళ్ళు దేవుడు పచ్చళ్ళు పెట్టుతారా. ఎందుకంటే అప్పుడు ట్రంక్తో తీసుకొచ్చి ఇలా వేసి ఇవ్వాలి. అప్పుడు ట్రంక్తో పెట్టి ఆకులు దాని తర్వాత రోజు ఇదే అవుతాం. అంటే ఒకరోజు తీను డిసైడ్ చేశారు. అవలు ఇలా చేస్తున్నారని సబ్జీ బాగా పైసలు ఇక్కడ సంపాదించింది. దాని తర్వాత స్నేక్ ఇలా సంపాదించింది. దాని తర్వాత ఏనుగు ఇలా సంపాదించింది. అప్పుడు చూసారు అందరూ सबसे पहले మకరిని చంపేసింది. ఇంకా షాప్ ఉంది. ఈ ఏనుగు చంపేసారు. ఏనుగులు ఈ షాప్ చంపేసింది. అలాగలాగ ముగ్గురు చచ్చిపోయింది. దేవుడు చూసారు మీరు నా గురించి ఇవన్నీ చేసేలా. అందుకనే ఏ శివులు ఆ జంగల్ పేరు పెట్టారు శ్రీకాళహస్తి.